భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు మహిళా కాంట్రాక్టు వర్కర్ కుమారి. ఇల్లందు మండలంలోని ఆళ్లపల్లి గ్రామ పంచాయతీలో కాంట్రాక్టు పద్ధతిన కుమారి క్లీనింగ్ పనులు చేస్తున్నారు. తనతో ఆఫీస్ పనులే కాకుండా సెక్రటరీ ప్రవీణ్ ఇంట్లో కూడా పని చేయాలని వేధిస్తున్నాడని కుమారి తెలిపింది. ఇంట్లో అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, చెప్పులతో సహా అన్ని క్లీన్ చేయిస్తున్నట్లుగా తెలిపింది. ఆఫీస్ పక్కనే ఉన్న నర్సరీ స్థలాన్ని ఆక్రమించి కోళ్ల ఫారాన్ని పెట్టాడు ప్రవీణ్. ఆ కోళ్ల ఫారంలో కూడా పని చేయాలని, లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరిస్తున్నాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. విషయంపై ఎంపీడీఓకు ఫిర్యాదు చేస్తే ప్రవీణ్ తనను కొట్టేందుకు ప్రయత్నించాడని తెలిపింది. ఉన్నత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతోంది కుమారి. సార్ పిలిచి ఏందమ్మా నువ్వేం పని చేస్తాను అని అంటే, నేను ఆ పని చేస్తాను, ముష్టిపాటి పని చేస్తాను అంటే, మరి ఆ పని వెళ్ళాలి కదమ్మా, నువ్వు ఈ సార్ వాళ్ళ ఇంట్లో పని ఎందుకు చేస్తాను అంటే, నువ్వే ఇక సార్ చేయమంటే నేను చేస్తానంటే, నీకు ఎంత డబ్బులు ఇస్తాడమ్మా అంటే ఏమి ఇవ్వటాను. ఇంకా దానికే నీకు ఈ తీసిన అని 100 రోజుల పని వాళ్ళతో చెప్తాను. నేను ఇది ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను. మళ్ళీ ఇవాళ కూడా ఆయనే పిలిచి ఎట్లా పడితే అట్నే తిట్టిండు, కొట్టడానికి వచ్చిండు. ఎవరు అడ్డు రాలేదు అంటే అన్నాడు కదా, నువ్వు పిచ్చి పిచ్చిగా వాగితే చెప్పు అందుకొని పోతాను. పిచ్చి పిచ్చిగా ఎందుకు వాగుతా సార్, మీరు ఎందుకు పోతారు, నన్ను తప్పు చూడండి ఎందుకు పోతాను నన్ను ఎందుకు తిట్టాలా? నేను ఏమన్నా తప్పు చేస్తే పోమ్మా, నువ్వు తప్పు చేసినానా, నువ్వు నీకేమన్నా పని చేయకుండా అడుగు, నన్ను ఎందుకు ఇట్లా అనాలే?